మకర రాశి వారికి నవంబర్ 24 సోమవారం అనగా రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది? అలాగే రేపటి రోజున మధ్యాహ్నం 3:35 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైన సంఘటనలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి మీ జీవితాన్ని మార్చేటువంటి ఆ వార్త ఏమిటి? మీకు ఒక మానసిక ఒత్తిడి తొలగించేటువంటి వార్త, మరి మీలోన కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి వార్త అనే దాని గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి మీరు కనుక మకర రాశి వారైతే దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే అసలు చేయడం లేదండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చూస్తుంటారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, ఎవరిని నష్టపెట్టాలి కష్టపెట్టాలని కాదనమాట. కానీ ఈ వార్త మీ యొక్క జీవితంలో కొన్ని మలుపులు అయితే తిరగబోతున్నాయని అనే ఉద్దేశంతో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఏ పనైనా సరే, అంటే ఏ పని చేసినా సరే కొద్ది నిమిషాలు ఆపి ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా చాలా రకాలైనటువంటి శుభవార్తలు అయితే రేపు మీకు వస్తున్నాయన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా మంచి బుద్ధి ఉంటుందండి. అంటే మంచిగా జీవితాన్ని గడపాలి, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటువంటి ఒక మంచి గుణం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మకర రాశి వారికి మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వార్త అన్నమాట. మరి ఇది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నదే కావచ్చు, మీరు ఎవరితోనూ చెప్పకుండా మీ మనసులో పెట్టుకున్నదే. మరి అదే విషయం ఇప్పుడు మీ దగ్గరగా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ఎన్నో అవకాశాలను కనిపించట్లేదు. అంటే గత వారం రోజులుగా కానీ, నెల రోజులు కానీ, 6 నెలల క్రితం కానుంచి కానీ, సంవత్సరం నుంచి కానుంచి కానీ మీరు చేసే పనులు ఎందుకో పూర్తి కాలేదు. బిజినెస్లో లేకుంటే స్ట్రగుల్ ఏర్పడడం కానీ, బిజినెస్ సరిగ్గా జరగకపోవడం, ఎంత ముందుకు వెళ్దామనుకున్నా కూడా అది అభివృద్ధి కాకుండా వెనక్కి వెళ్ళిపోవడం, సమస్యలు, ఉద్యోగంలో స్లోగా ప్రోగ్రామ్స్ అనే మరి ఉద్యోగంలో ఏదైనా మీరు అంటే ప్రాజెక్ట్ ఏదైనా అనుకున్నా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళకపోవడం, ఇంకా మా టీం లేని మిమ్మల్ని ఏదో ఒక మాట అనడం, అదేవిధంగా కొన్ని సమస్యలు పడడం, శాలరీ ఇంక్రీజ్ కోసం ఏదైనా ఒక నూతనమైనటువంటి అంటే ఒక రంగంలో మంచికి ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని స్ట్రగుల్స్ అనేవి మీకు ఏర్పడుతుంది. ఫైనాన్షియల్గా విషయంలో ఎప్పుడు కూడా డిలే అవుతూ ఉంటాయి అనమాట. ప్రతి విషయంలో కూడా మీకు ఫైనాన్షియల్ విషయాలుగా మీ తెలివితేటలు ఎన్ని ఐడియాలు ఉన్నా, మీ ఆలోచనలు ఉన్నా ఫైనాన్షియల్గా డబ్బు చాలా లాస్ అవుతూ ఉంటారనమాట. మీరు చేసినటువంటి ప్లాన్లు, చేసినటువంటి పనులు మధ్యలో ఆగిపోయిందేమోనని ఎవరికి ఇచ్చామంటూ మాట మీద నిలబడలేదో, మరి మీరు ఆశించినటువంటి ఫోన్ కాల్ రాలేదని రోజు మిస్ అవుతూ ఉన్నారా? మరి మీ యొక్క జాతక రేఖలో ఉండేటువంటి కర్మ కాదు, మీరు తప్పు చేశారని అంతకన్నా కాదండి. మీ జీవితంలో కేవలం శని ప్రభావం మాత్రమే తాత్కాలికంగా మిమ్మల్ని అడ్డుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటిదే ఈ రోజున తప్పకుండా 3:35 తర్వాత మీ రాశిలో ఎందుకో ఒక మంచి శుభప్రదమైనటువంటి అవకాశం జరుగుతుంది. నిలిచిపోయిన పనులు ఊహించని విధంగా కదులుతాయన్నమాట. మరి మాట ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు. అసలు ఊహించని విధంగానే అన్ఎక్స్పెక్టెడ్గా కాల్స్ అనేది వస్తాయండి. ఆపర్చునిటీస్ చాలా వద్దన్న వస్తాయన్నమాట. ఇంకా మీకు ఎనర్జీ కాదు, ఇది రివ్యూవల్ ఎనర్జీ మీ జీవితంలో మళ్ళీ చలనాన్ని పెంపొందిస్తుంది. మరి ఇలాంటి సమయంలోనే పూర్తిగా మీకు ఎప్పటికప్పుడు కూడా రావాల్సిన పనులన్నీ కానీ, అనుకున్న పనులు కానీ జాగ్రత్తగా ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి విషయాలు అన్నప్పుడు మనకి నార్మల్గా కొద్దిగా ఇబ్బందులు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించుకుంటూనే ఏదైనా సాధించగలుగుతారనమాట. మరి ముఖ్యంగా మీకు వచ్చేటువంటి వార్త, ముఖ్యమైన వార్త ఏ విధంగా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక బిజినెస్ వార్త కావచ్చు, లేదంటే సంతాన పరంగా ఏదైనా ఒక మంచి శుభవార్త కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు, ఇంకా ఏదైనా ఒక బిజినెస్ వార్త కావచ్చు. మీరు కోరుకున్న కోరికలతో ఎదురు చూస్తున్నటువంటి ఒక కస్టమర్, ఒక డీల్, ఒక అప్రూవల్ మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా కొంచెం వెయిట్ చేయండి అని డిలే చేస్తున్నటువంటి వ్యక్తి, మరి ఎంతో కాలంగా అవ్వదో జరగదు అనుకొని మీరు కూడా వదిలేసినటువంటి ఒక పని, అది మీకు ఊహించని విధంగానే కరెక్ట్గా ఈ రోజున 3:35 తర్వాత లెట్స్ గో టు ద హెడ్ అన్నట్లుగా మీతో తిరిగి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ మీతోటే ఒక టైమప్ కూడా చేసుకొని మిమ్మల్ని
ఊహించని విధంగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో కూడా నిలబెట్టేటువంటి మార్గాలు కూడా కొద్ది బలంగానే మీకు కనపడుతున్నాయన్నమాట. ఉదాహరణకు చూసుకుంటే ఒక ఉద్యోగ పరంగా మీకు అభివృద్ధికరంగానే నిలబడుతూ ఉంటుందన్నమాట. మీరు పంపినటువంటి రెజ్యూమ్‌కి ఎటువంటి స్పందన రాలేదని మీరు బాధపడుతున్నారా? అలాగే ఎన్ని ఉద్యోగాలకు ప్రయత్నం చేసినా ఏ ఉద్యోగం కుదరడం లేదని సంతాన పరంగా కానీ, ఇంకా ఆ కుటుంబ పరంగా కానీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరగడం కూడా మీకు ఇబ్బంది జరుగుతున్న ఇలాంటి విషయంలో కూడా ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఏదైతే మీరు అనుకున్నారో అవన్నీ కూడా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం అవకాశం కూడా అనుకోకుండానే వస్తుంది. ఒక మెయిల్ కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు కనిపించేటువంటి అవకాశాలు కానీ కనపడుతున్నాయన్నమాట. ముఖ్యంగా ఒక పెట్టుబడి విషయంలో కూడా మీరు పెట్టిన పెట్టుబడి డబ్బు లేదా మీరు ఇచ్చే సలహానో ఆలోచనలనో ఇంకా అమౌంట్ కానీ ఎవరి చేతిలో పెట్టి మళ్ళీ తిరిగి మనకు రావాలి దక్కాలి అని అనుకున్నప్పుడు అది దక్కకుండా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కొన్ని మానసిక ఒత్తిడులు జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఈ రోజున మీకు ఎవరైతే మీరు ఆ రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలపడుతూనే ఉన్నాయి. కొంతకాలంగా అండగా ఉండి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికీ మీ మాటని మీ గౌరవించకుండా, మిమ్మల్ని స్పందించకుండా, మీ మీద అభిమానం విశ్వాసం లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ రోజున పూర్తిగా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ మీ జీవితంలోకి కూడా తిరిగి వచ్చేటువంటి మార్గాలు కూడా బలంగానే కనపడుతున్నాయి. ఎన్ని చూసినా కానీ ఎటు వెళ్ళినా కానీ పూర్తి స్థాయిలో ఇబ్బందులు అనేవి మీకు జరుగుతున్నాయన్నమాట. దానివల్లే మీరు ఊహించని విధంగా కూడా సమస్యలు జరుగుతున్నాయండి. ఇటువంటివన్నీ సమయంలోనే మీకు తెలియకుండా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారన్నమాట. మరి మీరు వేరే రంగాల్లో కూడా కొన్ని అభివృద్ధి పరంగా కూడా నిలబడుతూనే ఉంటారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ డెసిషన్స్ కూడా మంచి షార్ప్గా నిలబడతాయి. మీ మాటలు మీకు తెలివితేటలు పెరిగేటువంటి ఈ రోజుగా నిలబడుతుంది. మీరు మాట్లాడిన మాటలు కొంతమంది పట్టించుకోలేకపోయినా, మీరు చేసినటువంటి పనులు కొంతమంది ఎగతాళి చేసినా సరే ఈ రోజున వాటన్నిటిని కూడా మీరు అధిగమించి మళ్ళీ మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ మీరు ఊహించని రంగంలో కూడా దాన్ని అభివృద్ధికరంగా కూడా నిలబెట్టేటువంటి మార్గాలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయండి. మరి మీరు ఎప్పుడైతే కొద్దిగా మాటకు విలువ పెరగకుండా, ఎప్పుడైతే మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క ఐడియాలు కానీ, మీ యొక్క ఇబ్బంది కలిగించే మానసిక ఒత్తిడిలోకి పెట్టేసి మానసికంగా లోతుల్లోకి తోసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఇలాంటి సమయంలోనూ మీరు ఎంతో ఆచితూచి అడిగేయాలండి. ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కడి నుండి వస్తుంది, ఈ ఇంపార్టెంట్ న్యూస్ వల్ల మీకు ఏదైనా లాభాలు ఉన్నాయా, లేదా ఏమైనా నష్టం కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ న్యూస్ అనేది చాలామంది కూడా వారి యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పులకి ఉద్యోగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, రెండోది వ్యాపార పరంగా కానీ కొంతమంది ఊహించని జరగమని ఫిక్స్ అవుతారు కదా. కొంతమంది ఏంటంటే వారి జీవితంలో మార్పులు, మరి ఇంపార్టెంట్ న్యూస్ ఏదంటే ఎదురు చూసేటువంటి పరిచయాలు కానీ, లేదంటే లేడీస్ అయితే వారు అభిమానించే వ్యక్తి ద్వారా, మగవాళ్ళు అయితే వారు అభిమానించే స్త్రీ ద్వారా రావాలని కూడా కొంతమంది అనుకుంటారు. మరి అలాంటిది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు, పనులు ఒక్కసారిగా ముందుకు కదిలిపోతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పనులు చేసినా మంచిగా నిలబడేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నా కూడా దాని యొక్క ఇబ్బందులు అయితే ఉంటాయన్నమాట. మరి ఏ చిన్న నష్టం లేదా జాగ్రత్తలు తీసుకోలేకపోతే చాలా నష్టపోతారు. మరి ఆ జాగ్రత్తలు ఏమిటి, ఆ చిన్న నష్టాలు అనేది ఏమిటో కూడా ఇప్పుడు మనం వివరంగా చెప్తాను. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు, అంటే కన్ఫ్యూజ్ చేయకూడదు. ముఖ్యంగా 3 గంటల 35 నిమిషాలు పూర్తిగా మీకు ఏదైనా సరే అనుకున్న పనులు, రావాల్సిన పనులు కూడా కొన్ని నష్టాలు, ఇబ్బందులు జరిగేటువంటి మార్గాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ డెసిషన్స్ తీసుకున్నా సరే వాటిని ఆలోచించకుండా తీసుకోవద్దు. మీకు మంచి శుభవార్త అయితే ఆఫీస్లో, బిజినెస్లో అంటే దగ్గర శుభవార్త, కొంతమందితో అసహనం కూడా రావచ్చు. ఆ సమయంలోనే మీ యొక్క ప్లాన్స్ వెంటనే బయట పెట్టకుండా ఉంచండి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వర్క్ లోడ్ కూడా పూర్తిగా అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా తాత్కాలికంగా అడ్జస్ట్మెంట్ అయితే మీ యొక్క భవిష్యత్తు మరీ అనుకూలంగా ఉంటుంది. మరి తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తులు కూడా ఉంటారు. మీ గ్రోత్ చూసి, మీ సైలెన్స్ని చూసి అసలు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు వచ్చే ముఖ్యమైన అర్థం 70% లాభంగా ఉంటుంది, 20% జాగ్రత్త, 10% ప్లానింగ్ అవసరం. మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే కొద్ది నెలల్లోనే మీకు గోల్డెన్ పీరియడ్ కూడా మొదలవుతుంది. మరి ఇటువంటి సమయంలోనే కొన్ని పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల మరింత అద్భుతంగా మీరు నిలబెట్టుకుంటారండి. ఈ యొక్క మకర రాశి వారికి మరి ఈ రోజున ఈ పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదని కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని చిన్న చిన్న పరిహారాలండి. మీరు పెద్దవి చేయని అవసరం లేదు. అంటే మీకు మంచి ప్రభావం రావాలంటే కనుక ఈ శుభాన్ని తప్పకుండా మీకు
మీరు కల్పించుకోవచ్చు అనమాట. ఇది కేవలం పూజలు కాదు, డబ్బు కూడా ఖర్చు కాదనమాట. మీ ఎనర్జీ శుభదినాల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. ముఖ్యంగా చూస్తే శని ప్రభావం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా శని ప్రభావం తగ్గించుకోవడానికి ఇంట్లో ఒక పెద్ద పాత్రలో నీళ్ళు నింపి పక్కనే ఉన్న చెట్టుకు లేదా మొక్కకు కొంచెం ఆ యొక్క నీళ్ళలో పసుపు వేసి 2 మిరియాలు వేసి కూడా ఆ యొక్క నీటిని కొంచెం చెట్లకు లేదా మొక్కలకు పోయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుందనమాట. మీకు కష్టాలన్నీ తగ్గుముఖం పడతాయి. చూసారు కదండి, మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.